నేను ముందు వీడియోలో చెప్పా కదా ట్రాన్స్‌జెండర్ వచ్చి ఇలా డోర్ కొట్టాడని చెప్పేసి. సో, అతను ఒరిజినల్ ట్రాన్స్‌జెండర్ అయితే కాదు. వేషం వేసుకొని అయితే ఆ ప్లేస్‌లో తిరుగుతది. అది ఎక్కడో కాదు బీహెచ్ఎల్ అనమాట. ఇది అరౌండ్ 2020లో అలా జరిగింది. సో, డోర్ కట్టేసి గట్టిగా క్లాప్స్ కొట్టేసి ఇంకా మమ్మీ డోర్ తీ, మమ్మీ డోర్ తీ అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. నేను మెల్లగా డోర్ అయితే లాక్ చేసేసుకొని డోర్‌ని గట్టిగా అయితే పట్టుకొని నిలబడినాననమాట. మళ్ళా ఈడ దొబ్బుతాడని చెప్పేసి. సో, అలాగా గట్టిగా అరిచి ఇంకా నేను డోర్ ఓపెన్ చేయకపోయేసరికి గేట్‌నైతే గట్టిగా దొబ్బేసి వెళ్ళిపోయాడనమాట. గేట్ సౌండ్ వచ్చిందని చెప్పేసి నేను కిటికీల నుంచి చూస్తే ఆ పర్సన్ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ కల్లా నేను డోర్ ఓపెన్ చేసి చూస్తే లేడు. ఆల్రెడీ ఇట్లా సిచ్యువేషన్ అయినప్పుడు ఇంక మా డాడీకి అయితే కాల్ చేసి చెప్పినా అనమాట. ఎక్కడున్నా ఇంక 1 అవర్ టైం పడుతుంది మాకు ఇంటికి రానీకి అని చెప్పేసి అంటే, ఏమైంది ప్రాబ్లమ్ అంటే ఇట్లా సిచ్యువేషన్ అయిందంటే, సో అయితే ఆగు ఒక హాఫ్ అన్ అవర్ పెద్దనాన్న వాళ్ళు గేట్ దగ్గర ఉన్నారంటే మెయిన్ గేట్ దగ్గర వస్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ నా లైఫ్‌లో ఫస్ట్ టైం అట్లాంటి సిచ్యువేషన్ అయినప్పుడు మా పెద్దనాన్న వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చిండ్రనమాట అసలుకి. సో కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్ అయినప్పుడు మన వాళ్ళు ఎవరైనా కరెక్ట్ టైంకి వస్తారు కదా! సో అలాగా అనిపించింది ఆ రోజు నాకైతే. అసలు నాకు గానీ, మా మమ్మీ డ్యాడీకి కానీ తెలీదు. గేట్ దగ్గరికొచ్చినాక మా పెద్దనాన్న కాల్ చేసినాననమాట. మేము ఇంటికొస్తున్నామని చెప్పేసి. ఇంక డ్యాడీ ఏమో నాకు 1 అవర్ టైం పడతది. ఇంటికి రానీకే చంద్రిక ఇట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందంట. సో, ఎళ్ళండి అంటే ఇంక వచ్చేసినా అనమాట.